ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా శుభాభివందనములు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి వచ్చిన మేము మీ ఇష్టాన్ని, మీ సంకల్పాన్ని, మరి మీ గూర్చిన జ్ఞానమును అనుదినము మేము ప్రకటింపజేయుచుండగా తండ్రి, తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి నన్ను ఇంతటి జ్ఞానానికి వారసునిగా మార్చి మరి నన్ను నడిపిస్తున్న మా జయశాలి తాతయ్యకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నేను అభివృద్ధి చెందుతుండగా తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అలాగే మా అన్నయ్య యేసుక్రీస్తు వారికి వందనాలు తండ్రి. మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నన్ను ఎల్లప్పుడూ అభివృద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మా తాతయ్యకి, జాన్సన్ డాడీకి, ప్రసన్న డాడీకి ఆయుష్, ఆరోగ్యం, మరి జ్ఞాపక శక్తి, జ్ఞానమును అనుగ్రహించి మమ్మను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. చెబుతున్న నాకు సమయోచితముగా పలికే జ్ఞానేంద్రియాలను అభివృద్ధి పరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా ఎల్లప్పుడూ జీవించే వారులాగా ఉండగలుగుటకు కృపను, సహాయాన్ని దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం చాలా క్లిష్టమైన పాఠం ప్రియులారా. అదే డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ క్రొత్త పాఠాలలో నుంచి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? ప్రియులారా, మరలా చెబుతున్నాను, క్రొత్త పాఠాలలో నుంచి క్రైస్తవులు శాస్త్రవేత్తలను హింసించారా? ప్రియులారా, ఈ పాఠం పేరు వినగానే అందరికీ కలిగే ఒక సందేహం ఏంటంటే, క్రైస్తవులైన వారు హింసకులా? క్రైస్తవులైన వారు శ్రమ పెట్టేవారా? క్రైస్తవులైన వారు బాధ పెడతారా మనుషులకు? క్రైస్తవులు బైబిల్లో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు, అనేక కష్టాలు అనుభవించినట్లుగా బైబిల్లో ఉందే కానీ బైబిల్లో రాయబడిన వారిలో ఏ ఒక్కరు క్రైస్తవులైన వారు హింసించిన సందర్భం అనేది మనకు కనిపించదు కదా. క్రైస్తవుడైన యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డారు. క్రైస్తవుడైన పౌలు గారు రాళ్లతో కొట్టబడ్డారు. క్రైస్తవులైన వారు హింసలు పాలయ్యారే తప్పించి, బాధలు అనుభవించారే తప్పించి, క్రైస్తవులు ఎవరినైనా హింసించారా అని బైబిల్లో మనం వెతికితే ప్రియులారా ఎక్కడా కనిపించదు. మనము బైబిల్ని పరిశీలించి వెతికితే క్రైస్తవులు బైబిల్లో ఉన్న ఏ ఒక్కరు ఒక మనిషికి హింస చేసినట్టుగా కనిపించదు ప్రియులారా. మరి క్రైస్తవులైన వారు బైబిల్లో బాధలు, కష్టాలు, కన్నీళ్లు కార్చిన సందర్భం ఉందే కానీ క్రైస్తవులైన వారు హింసించిన ఒక సందర్భము బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఎక్కడా రాయబడలేదు గనుక మరి క్రైస్తవులు శాస్త్రవేత్తలైన వారిని, శాస్త్రవేత్తలు అనగా వారు మనుషులే, మరి లోకంలో శాస్త్రవేత్తలైన వారిని హింసించారా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ లోకంలో క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు తెలిపిన సత్యాన్ని సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అపోస్తలులు అందించి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, అపోస్తలులైన పౌలు గారు, పేతురు గారు, యాకోబు గారు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి తండ్రిని గూర్చిన వార్తను ప్రకటించమని పరలోకపు తండ్రి తెలియజేశాడు గనక వారు ప్రకటిస్తూ వెళ్ళిపోయారు ప్రియులారా. అయితే అపోస్తలులు ప్రకటించి మరణించిన తర్వాత ఈ సమాజంలో చోటు చేసుకున్న ఒక సందర్భమే ఒక్కొక్క విధంగా క్రైస్తవులైన వారు చెదిరిపోవడం జరిగింది ప్రియులారా.
అపోస్తలులు ప్రకటించిన వాక్యాన్ని, అపోస్తలులు నేర్పిన జ్ఞానాన్ని క్రైస్తవులైన వారు విన్న తర్వాత పౌలు గారు చెబితే కొందరు పౌలు గారి యొక్క సంఘముగా మారిపోయారు. పేతురు గారు ప్రకటిస్తే పేతురు గారి సంఘంగా మారిపోయారు. మరి ఇలా ప్రపంచంలో ఎంతమంది అయితే దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఒక మార్కు గారు చెప్పేసరికి మార్కు యొక్క సంఘం ఏర్పడింది. రోమన్ క్యాథలిక్ అని ఏర్పడింది. బెతస్తా అని ఏర్పడింది. ఇలా ఎవరైతే ఈ లోకంలో సువార్తను ప్రకటిస్తారో ప్రకటించిన వారినే సంఘానికి ఒక అధిపతిగా నియమించుకొని మరి ముక్కలు ముక్కలుగా క్రైస్తవ్యం అనేది విభాగింపబడిందని మనకు నేడు కనిపిస్తుంది సాక్ష్యాధారాలుగా. కారణం ఏంటంటే ప్రియులరా, లోకంలో ఉన్న క్రైస్తవులైన పిలువబడుతున్న వారికి బైబిల్ గూర్చి కానీ క్రీస్తు పలికిన మాటలు గూర్చి కానీ సరి అయిన అవగాహన లేకపోవడమే, సరిగా అర్థము చేసుకోకపోవడము వలన ప్రియులరా వీరు అపార్థము చేసుకొని వారు దేనినైతే నమ్మారో దాని మీదే నిలబడి వారు విశ్వసించినదే వాస్తవమని సమాజంలో ఉన్న ప్రతి మనిషికి తెలియజేస్తూ ప్రియులరా అనేకులను అప్పుడు త్రోవలలో నడిపించారనడంలో సందేహమే లేదు ప్రియులరా. అందుకే ఈరోజు క్రైస్తవులైన వారు ఒక రోమన్ క్యాథలిక్ కానివ్వండి, ఒక మెథడిస్ట్ కానివ్వండి, ఒక సెంట్ పీటర్ అవనివ్వండి, సెంట్ పాల్ అవనివ్వండి, ఎన్ని సంఘాలైతే విభాగింపబడి ముక్కలు చెందాయో ఆ ముక్కలుగా విడిపోయిన సంఘాలలో క్రీస్తును గూర్చిన మాటలు కంటే వారు కల్పించుకొనిన పద్ధతులే మనకి కనిపిస్తాయి ప్రియులరా. దేవుని గూర్చిన మాటలు కంటే మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశాలుగా వారు బోధించడం మనకు తెలుసు. అందుకే మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, చూడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ పరలోకపు తండ్రి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గురించి ప్రవచించినది సరియే అన్నాడు యెషయా గారు. అంటే ప్రియులరా, మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములు అనగా పరలోకపు తండ్రి బోధించాడని, పరలోకపు తండ్రి తెలియజేశాడని ఈరోజు సమాజంలో ఉన్నవారు, క్రైస్తవులని పిలువబడుతున్నవారు సమాజంలో ఉన్నవారికి బోధిస్తూ ఆచారాలు ప్రియులారా, చూడండి నేడు సమాజంలో ఆచారాలు ఎలాగున్నాయి. పరలోకపు తండ్రి చెప్పని ఆచారాలన్నీ వారి యొక్క సంఘాలలో ఉన్నవారికి బోధిస్తూ ఆచారాలలోనే వారిని ముంచి వారు ఏదైతే చెబుతారో అదే పరలోకపు తండ్రి చేత ఉపదేశింపబడిన మాటని, పరలోకపు తండ్రి నోట పలుకబడిన వాక్యమని సమాజంలో ఉన్నవారికి బోధిస్తున్నారు ప్రియులారా. అలా క్రైస్తవులైన వారు వాక్యాన్ని అపార్థము చేసుకొని విభాగింపబడిన వారిలో కొందరు ఏమైపోయారంటే, క్రీస్తు వచ్చి మరణించి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు సర్వలోకానికి ప్రకటించమని చెప్పారు కనుక సర్వలోకానికి వెళ్ళి ప్రకటించిన తర్వాత ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు గారు ఒక గొప్ప సామ్రాజ్యంలో, రోమా సామ్రాజ్యం, ఆ రోమా సామ్రాజ్యంలో రోమా మహాపట్టణములో మరి క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించాడు ప్రియులారా. ఆయన అంటే అక్కడ కూడా ప్రారంభించాడు. అక్కడ ప్రారంభమైన ఈ రోమా సామ్రాజ్యం ఏమైపోయిందంటే అభివృద్ధి చెంది అపోస్తలులు మరణించిన తర్వాత రోమన్ క్యాథలిక్గా మారిపోయింది. రోమా సంఘము కాస్త
రోమన్ క్యాథలిక్, రోమన్ ఎంపైర్ అక్కడే ప్రారంభమైంది కనుక రోమన్ క్యాథలిక్ అని కూడా వారు అక్కడ ప్రారంభించుకొని మరి రోమా ప్రాంతంలో ఒక మిషనరీ అనేది ప్రారంభమైంది ప్రియులారా. అలా రోమా ప్రాంతంలో ప్రారంభమైన మరి రోమన్ క్యాథలిక్ అనే ఈ సంఘం ఏమైందంటే ప్రియులారా, మానవులు కల్పించిన పద్ధతులే దేవోపదేశములని బోధించడం ప్రారంభించారు. వారు బైబిల్ను పరిశోధించడం మానేశారు. బైబిల్ని విభజించి చెప్పడము మర్చిపోయారు. అపోస్తలులు చెప్పిన జ్ఞానాన్ని త్రోసిపెట్టేశారు, పక్కన పెట్టేశారు. కానీ వారు దేనినైతే విశ్వసించారో, వారు దేనిలోనైతే నిలబడ్డారో అదే పరలోకపు తండ్రి చేత రాయబడిన ప్రతి మాటని వారు పలికి ఆ మాటలని మానవులుగా వారు ఏదైతే కల్పించారో, ఊహించారో దానినే వాస్తవమని నమ్మి ప్రియులరా దానిలోనే నిలబడ్డారు ప్రియులరా. కారణం ఏంటంటే బైబిల్ పరిశోధన లేకపోవడం వలన ప్రియులరా వారికి బైబిల్ని ఎలా పరిశోధించాలో తెలియకపోయింది. పరలోకపు తండ్రి రాయించాడు, యెహోవా గ్రంథములు పరిశీలించి చదువుకొనుడి అని ఆయన రాసినా, ఆనాడు పరిశీలించే అపోస్తలుల్లో చెప్పిన మాటలను రోమా ప్రాంతంలో ఉన్నవారు అంగీకరించిన, అపోస్తలులు మరణించిన తర్వాత, పౌలు గారు మరణించిన తర్వాత రోమన్ క్యాథలిక్ అనే ఒక మిషనరీని ప్రారంభించి అక్కడ నుంచే క్రీస్తు గూర్చిన మాటలను, బైబిల్లో రాయబడిన సంగతులను అపార్థము చేసేవారుగా వారు మారిపోయారు ప్రియులారా. అలా మారిపోయిన వారు మరి బైబిల్ను కొందరు శాస్త్రవేత్తలైన వారు పఠించి అభ్యాసము చేసి బైబిల్లోనే కాపీ కొట్టి సమాజంలో ఉన్నవారికి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తే ప్రియులరా, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలను క్రైస్తవులైన వారికి బైబిల్ పైన అవగాహన లేకపోవడం వలన ఆ తరంలో ఉన్నవారికి ఆ క్రైస్తవులైన వారు బైబిల్లో రాయబడిన సంగతులను శాస్త్రవేత్తలైన వారు అభ్యసించి నేర్చుకొని వారు చెప్పకపోవచ్చు, కానీ ప్రియులారా సమాజంలో ఉన్నవారికి ఒక సిద్ధాంతాన్ని ఒక శాస్త్రవేత్త పరిచయం చేశాడండి. అతనే ఎవరంటే ప్రియులారా గెలీలియో. ఇతను జన్మించింది ప్రియులారా క్రీస్తు శకం 1564 ఫిబ్రవరి 15న ఇటలీలో జన్మించాడు ప్రియులారా. గెలీలియో గేలి అనే ఒక శాస్త్రవేత్త. ఇటలీలో జన్మించిన ఈయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం భూమి కదులుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే భూమి ఒక ప్రాంతములో ప్రారంభమై భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, ఆ భూమి తన చుట్టూ తిరుగుతూ మరి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుందని గెలీలియో అనే శాస్త్రవేత్త మరి భూమి తిరుగుతుంది అని చెప్పేసరికి ప్రియులరా ఆనాడు రోమన్ క్యాథలిక్లో ఉన్న క్రైస్తవులలో వారు ఏం చేశారంటే, భూమి కదులుతుందా అని నువ్వు చెబుతున్న మాట తప్పు, నువ్వు భూమి కదులుతుందని ఏదైతే చెప్పావో ఆ మాట తప్పు అని ప్రియులరా ఆ గెలీలియో గేలి అనే శాస్త్రవేత్తను ఏం చేశారంటే వీరు మరి కోపర్నికస్ చెప్పిన ఒక సిద్ధాంతాన్ని గెలీలియో గేలి మరి రుజువులతో నిరూపిస్తే వీరు ఏం చేశారంటే గెలీలియోని కోపర్నికస్ని హింసించి మరి వారి కళ్ళు పీకేసి మరి చంపేశారు. తర్వాత వీరి స్థానంలోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంటే అతను జోర్డాన్ బ్రౌన్. అంటే జోర్డాన్ బ్రౌన్ అనే ఈ శాస్త్రవేత్త సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఒక గెలీలియో గేలి చెప్పిన దాన్ని, ఒక కోపర్నికస్ సాక్ష్యాధారాలతో నిరూపించిన దానిని ఈ శాస్త్రవేత్తలైన వారు
మరి ఆ సిద్ధాంతాలను ప్రతిపాదిస్తే ఆ సిద్ధాంతాలు తప్పు. బైబిల్లో దేవుడు ఎక్కడ చెప్పలేదు విశ్వము కదులుతుందని కానీ, భూమి కదులుతుందని కానీ, చంద్రుడు తిరుగుతున్నాడు కదా అని ఎక్కడ రాయబడలేదని జోర్డాన్ బ్రౌన్ అనే ఒక శాస్త్రవేత్తను ఏం చేశారంటే ప్రియులరా, ఇతను క్రీస్తు శకం 1548లో ఇటలీలో జన్మించాడు. ప్రియులరా, క్రీస్తు శకం 1600లో ఫిబ్రవరి 17న మరణించారు జోర్డాన్ బ్రౌన్ అనే ఇతడు. ఇతనిని క్రైస్తవులైన వారు 17 ఫిబ్రవరిలో ఎంత ఘోరంగా మరణశిక్ష విధించారంటే, నువ్వు చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పు, భూకేంద్ర సిద్ధాంతం తప్పు, భూమి తిరగట్లేదని చెప్పు అని అతనిని చెప్పినా, అతనిని శిక్షించినా కానీ అతను మాత్రము భూకేంద్ర సిద్ధాంతం రైటే, భూమి కేంద్ర స్థానము రైటే అని అతను రైటే అని చెబుతుంటే, ఆనాడు ఉన్న మానవులు కల్పించిన పద్ధతులలో నిష్టగా జీవిస్తున్న వారు అతనిని ఏం చేశారంటే ప్రియులారా, అతని మాట రాకుండా నాలుకకు మరి మేకులతో కొట్టారు. మరి ఒక మేకును దించేశారు నాలుకకి. మరి అతని కళ్ళు పీకేసి మంటలలో కాల్చి చంపారు ప్రియులారా. క్రైస్తవులైన వారే శాస్త్రవేత్తలని. ఇలా శాస్త్రవేత్తలలో ఒక ఇద్దరు శాస్త్రవేత్తలను హింసించేసరికి క్రైస్తవులైన వారు ఆనాడు బైబిల్లో ఉన్నవి అవాస్తవాలని, బైబిల్లో రాయబడిన సంగతులు తప్పు గనుక క్రైస్తవులైన వారు హింసకు గురి చేశారు ఆనాడు ఉన్నవారికని వారు చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే ఒక విషయం ఆలోచించండి మీరే. క్రైస్తవులైన వారు తప్పు చేశారు కదని బైబిల్ తప్పుడు గ్రంథం అయిపోతుందంటే కాదండి. ఏంటి మరి చలిస్తున్న వీల్కి, కారు చలిస్తుంది ప్రియులారా, చలిస్తున్న వీల్ కారుకి బురద అంటుకుంది కానీ కారు మొత్తం బురదలో మునిగినట్టు కాదు కదా. అలాగే ప్రియులారా, క్రైస్తవులలో కొందరు తప్పు చేశారని క్రైస్తవ్యమంతా తప్పులు, క్రైస్తవులందరూ తప్పుడు వ్యక్తులే అనడం ఎంతవరకు వాస్తవము, సమంజసం ఆలోచించండి. ఆనాడు వారు హింసించారు. కారణం ఏంటంటే లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక వారు పొరబడుతూ బ్రతికారు ప్రియులరా. అందుకే బైబిల్లో రాయబడిన సంగతులు ఎరుగకపోవడము వలనే వారు క్రైస్తవులు మత ఛాందస్సవాదులు ఎలాగైతే ఈ లోకంలో ఉన్న క్రైస్తవులను నేడు హింసిస్తున్నారో అలా శాస్త్రవేత్తలలో కొందరిని హింసించారే కానీ అందరి శాస్త్రవేత్తలను హింసించలేదు ప్రియులరా. ఇంతకు వారు ఎందుకు హింసించారు? వారెందుకు క్రైస్తవులని పిలువబడుతున్న వారు హింసలు పొందాలే కానీ ఎందుకు హింసించారంటే ప్రియులరా, వారు కూడా బైబిల్ని ఆధారము చేసుకొని హింసించారు ప్రియులరా. ఎలాగంటే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 5వ వచనం ప్రియులరా. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 5వ వచనం ప్రియులరా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ భూమిని ఎన్నటికి కదలుకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అంటున్నాడు. చూడండి ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ పరలోకపు తండ్రి. భూమి ఎన్నటికి కదలకుండునట్లు, ఈ మాటను క్రైస్తవులైన మత పెద్దలలో మరి ఆనాడు ఉన్నవారు ప్రియులారా, భూమి కదలదు, భూమిని కదలకుండా ఆయన స్థిరపరిచాడు పునాదుల మీద. మన ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు కదిలేదానిగా కట్టుకుంటామా, కదలని దానిగా కట్టుకుంటామా? కదలకుండా ఉండాలని స్ట్రాంగ్గా పిల్లర్స్ వేస్తాము, గోడలు కడతాము, పైన స్లాబ్ వేస్తాము. కారణం ఏంటంటే కదలకూడదు ఇల్లు. పరలోకపు తండ్రి కూడా ప్రతి మనిషి ఈ భూమి మీద నివాసయోగ్యమైనదిగా చేశాడు గనుక ఆయన చేత సృష్టింపబడిన ఈ భూమి కదలదు అని ఆయన చెప్పాడు. ఇదిగో ఆధారమని, భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాను అన్నాడు.
గనుక కోపర్నికస్, గెలీలియో, మరి జోర్డాన్ బ్రూస్ భూమి కదలదు, మీరు చెబుతున్నది తప్పు అని వారికి చెబితే శాస్త్రవేత్తలైన వారు ఆధారాలతో పరిశీలన చేసి భూమి కదులుతుందని చెప్పేసరికి, పెద్దలు మాట వినకపోయేసరికి సంఘ బహిష్కరణ చేసి వారిని మరి సమాజం నుంచి వెలివేసి చెరసాలలో బంధించి చీకటి గుహలలో వారిని బంధించి శిక్షలు వేసి తర్వాత వారు అయినా మారకపోయేసరికి పెద్దలైన వారు వారిని హింసించి చంపారు ప్రియులారా. కారణం ఏంటంటే వారు బైబిల్లో ఉన్న మాటలను చూసే అపార్థం చేసుకున్నారు. వారు బైబిల్లో రాయబడిన సంగతులనే ఎరుగక, బైబిల్లో రాయబడిన సంగతులనే ఎరుగక తప్పుడుగా చిత్రీకరించారు ప్రియులారా. కనుక మరి భూమి కదులుతుందా కదలదా అని మనం ఆలోచిద్దామండి. శాస్త్రవేత్తలైన వారు బాగానే చెప్పారు, ఒక గెలీలియో కదులుతుందన్నాడు. ఒక జాన్ బ్రూస్ వారి సిద్ధాంతాన్ని, వారు చెప్పిన సిద్ధాంతాలను ప్రతిపాదించి ఆమోదించేసరికి పెద్దలైన వారు ఓర్చుకోలేక వారిని చంపారు. కారణం ఏంటంటే బైబిల్లో రాశాడు కదా దేవుడు, భూమి కదలదు అన్నారు గనుక వీరు కదులుతుంది అని చెప్పారు. ఏంటి గనుక వీరు చెబుతున్నది తప్పు, వీరు మాట్లాడుతున్నది తప్పు అని వారికి శిక్ష విధించారు ప్రియులారా క్రైస్తవులైన వారు. కానీ పరలోకపు తండ్రి రాయించిన గ్రంథాన్ని మాత్రం క్రైస్తవులైన వారు పరిశోధించడము మానేశారు, ఆలోచించడము మానేశారు ప్రియులారా. వీరు భూమి కదలదా, భూమి కదలదు అన్న దగ్గరే వీరు నిలిచిపోయారే కానీ వారు చెప్పిన మాటల ప్రకారంగా పరలోకపు తండ్రి చెప్పాడా లేదా అని వీరు పరిశోధించడమే మానేశారు ప్రియులారా. అయితే ఈరోజు మనము పరిశీలిద్దాం, వారు పరిశోధించలేదేమో మత పెద్దలైన వారు, కానీ ఈరోజు మనము క్రీస్తును నమ్మి క్రైస్తవ్యాన్ని అంగీకరించి శాస్త్రవేత్తలను వారు తెలియక హింసించినా కానీ ఈరోజు మనము క్రీస్తును నమ్మినందుకు, క్రీస్తును ధరించుకున్నందుకు హేతువడుగు ప్రతివానికి సమాధానం చెప్పాలని పరలోకపు తండ్రి నిర్ణయించాడు గనుక ప్రియులారా మనం ఎల్లప్పుడూ సమాధానము చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. గనుక క్రైస్తవులైన వారు హింసించారంటే అపార్థం చేసుకున్నారు. ఇందుకే అపార్థము చేసుకొని కదలదు అని చెప్పారు గనుక భూమి కదులుతుందా కదలదా ఆలోచిద్దాం ప్రియులారా. భూమిని ఆయన ఎలా నియమించాడంటే సరిహద్దులు పెట్టాను అంటున్నాడు. చూడండి కీర్తనల గ్రంథము 74:17 భూమికి సరిహద్దులను నియమించిన వాడు నీవే, వేసవి కాలమును చలికాలమును నీవే కలుగజేసితివి అంటున్నాడు. చూడండి అంటే భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే. ఎవరు? నరుడైన వాడు భూమికి సరిహద్దులు నియమించాడా? కాదు ప్రియులారా, పరలోకపు తండ్రి భూమికి సరిహద్దులు నియమించాడు. అంటే భూమి తన సరిహద్దులలోనే తిరుగుతూ ఉంటుంది, తన కక్షలోనే. సూర్యుడు తన కక్షలోనే, చంద్రుడు తన కక్షలోనే, గ్రహాలు తమ కక్షలలోనే తిరగాలి. అంటే వాటికి కక్షలు నియమించాను, సరిహద్దులు నియమించాను అని చెబుతున్నాడు. ఇది ఎరుగని ఆనాటి క్రైస్తవ్యము. భూమి తిరగదు, భూమి స్టాండర్డ్గా ఉండిపోయింది. భూమి ఎలాగుందంటే ఒక శిలలా ఉంది. శిల ఎలాగైతే ఇలా నిలబడి ఉంటుందో భూమి కూడా అలా నిలబడి ఉంది అనుకుంటున్నారు. కానీ భూమికి కక్ష ఉంది, ఆ కక్షలో భూమి తిరుగుతుంది అని వారు శాస్త్రవేత్తలు పరిశోధించి చెప్పినా కానీ ఎరుగలేదు ప్రియులరా. కానీ ఈరోజు మనం ఆలోచించి తెలుసుకుంటున్నాం ప్రియులరా. అలాగే ఇంకొక మాటను చూద్దాం ప్రియులరా, భూమి కదులుతుందా లేదా అని. యోబు గ్రంథము 37:12 ప్రియులరా. యోబు గ్రంథము 37:12 చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఆయన వలన నడిపింపబడినవై. ఏమి నడిపింపబడుతున్నాయి ఆయన వలన? ఒక గెలీలియో చెప్పినట్టుగా, ఒక కోపర్నికస్ చెప్పినట్టుగా, ఒక జోర్డాన్ బ్రూస్ చెప్పినట్టుగా
భూమి చలిస్తుంది, సూర్యుడు చలిస్తున్నాడు, చంద్రుడు కక్షలోనే తిరుగుతున్నాడు. వాటికన్నిటికీ కక్షలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పింది బైబిల్లో రాయబడిన మాటల నుంచే చెప్పారని వారు పరిశోధించలేక వారిని హింసించి చంపారు. కానీ ఈరోజు క్రైస్తవులైన మేము చెబుతున్నాం ఏంటంటే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము అంటున్నాడంటే భూమి గుండ్రటి ఆకారంలో ఉంది. గుండ్రటి ఆకారంలో ఉన్న ఈ భూమి చలిస్తుంది. ఎంత వేగంగా తిరుగుతుందంటే ఈ భూమి తన చుట్టూ తాను గంటకి 1,11,000 సుమారు 600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది ప్రియులారా. అంటే ఎంత వేగంతో తిరుగుతుంది చూడండి. ఈరోజు విమానం గంటకి 500 కిలోమీటర్ల కంటే ఎక్కువగా స్పీడ్గా వెళ్ళలేదు. వెళ్ళిందా దాని యొక్క పార్ట్స్ అన్నీ అగ్నితో కాలిపోతూ ఉంటాయి. ఒక రాకెట్ ఉందా 1000 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదేమో సుమారు అంతరిక్షంలోనికి. మరి మన చేతిలో ఉన్న ఒక బండి 60, 70, 80, 120 వరకే, 170 వరకే సీసీని బట్టి, కారు 200 వరకే. కానీ ఈ భూమి గంటకు 1,11,000కు పైగానే సుమారు వేగంతో పరిగెడుతుందంటే దాని వేగం ఎంత వేగంగా తిరుగుతుందో ఆలోచించండి. అంటే భూమి ఏం జరుగుతుంది ప్రియులారా? ఇప్పుడు తిరుగుతుంది. భూమి మాత్రమే తిరుగుతుందా? సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి. ఈరోజు భూమికి 1 నెల రోజులు రావాలంటే చంద్రుడు తిరగాలి. మరి సంవత్సరం రావాలంటే భూమి సూర్యుని చుట్టూ తిరగాలి, సూర్యుడు తిరుగుతూ ఉండాలి తమ కక్షలలోనే. అందుకే ఆయన సరిహద్దులు నియమించాడు. తిరుగుతున్న ప్రతిదానికి ఒక కక్ష ఉంది ప్రియులారా. మరి ట్రైన్కి ఎలాగైతే ట్రైన్ పట్టాలనేవి ఉంటాయో అలాగే విశ్వములో ఉన్న ఒక భూమికి కానీ, సూర్యుడికి కానీ, చంద్రుడికి కానీ, నక్షత్రాలకు కానీ రైలు పట్టాలలాగా వాటికి కూడా కక్షలు ఉన్నాయి తిరగడానికి. ఆ కక్షలోనే భూమి తిరుగుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని తమ కక్షలలోనే తిరుగుతున్నాయి ప్రియులారా. మరి భూమిని ఆయన ఎలా కదిలిస్తున్నాడు, ఎలా తిప్పుతున్నాడని మనం చూడగలిగితే యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. ఎవరంట ప్రియులారా? భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే. అంటే భూమి ఏం జరుగుతుంది ఇప్పుడు? కదులుతుంది, తిరుగుతుంది. మరి కదులుతుంది, తిరుగుతుంది అంటే ప్రియులారా, కీర్తనల గ్రంథం 104:5లో ఎందుకు భూమి కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచానన్నాడు. ఆలోచించండి. ఇంతకీ భూమి కదులుతుందా, కదలదా? కదులుతున్న ఈ భూమి ఎలాంటి పట్టాల మీద ఉందంటే శూన్యములో ఉంది ప్రియులారా ఈ భూమి. చూస్తారా మాటను కూడా. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం ప్రియులారా. యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. శూన్యమండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను అంటున్నాడు. చూడండి, అంటే శూన్యము పైన భూమిని వ్రేలాడదీసి త్రిప్పుతున్నాడు ఆయన. భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. అందుకే భూగోళము అన్నాడు. ఇదాక మనం చూసుకున్నాం. భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది ప్రియులారా. దానిని త్రిప్పుతున్నది ఎవరు ప్రియులారా? ఈరోజు విమానాన్ని నడిపే ఒక డ్రైవర్ ఉంటారు, పైలట్ అన్నారు అతనినే. మరి ఓడను నడిపేవాడిని న్యావి అన్నారు. మరి ప్రియులారా, బైకు, కారు, రైలు ఇలా ఈ భూమి మీద వేటినైనా కానీ నడపడానికి మనిషి అనేది ఎంతో అవసరం ప్రియులారా. మరి ఆకాశములో శూన్యములో, అది కూడా శూన్యంలో ఉన్న దానిని ఎలా నడిపిస్తున్నాడండి ఆయన? రిమోట్ కంట్రోల్ అవుతుంది ప్రియులారా. రిమోట్ ఎక్కడుందంటే పరలోకపు తండ్రి దానిని త్రిప్పుతున్నాడు. రిమోట్ కంట్రోల్ ఆయన చేతిలో ఉంది.
ఆయనే దానిని త్రిప్పేవాడు గనక దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే అన్నాడు ప్రియులారా. ఇది ఎరుగని ఆనాటి సమాజంలో ఉన్న క్రైస్తవులైన వారు, క్రైస్తవులుగా పిలవబడుతున్న వారు వాక్యాలను అపార్థము చేసుకొని తప్పుడుగా బోధించడం జరిగింది ప్రియులారా. ఇంతకీ భూమి కదులుతుంది అని ఉంది, ఓకే, మరి అక్కడేంటి భూమి ఎన్నటికి కదులకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అన్నాడు. మీకలో మనకు 9:6లో తెలుసు, భూమికి పునాదులైన పర్వతాలు అన్నాడు గనుక పునాదుల మీద ఆయన భూమిని స్థిరపరిచానన్నాడు కదా. పునాదుల మీద భూమి ఎలా స్థిరపరచబడిందంటే ప్రియులారా, ఈ భూమి మీద మనిషి కనుగొన్న ఒక వస్తువుని మనం ఆలోచిస్తే, ఒక బండి కోసమే ఆలోచిద్దాం ప్రియులారా. మనిషి కనుగొన్న ఒక బండి కదులుతుందా కదలట్లేదా? కదులుతుంది ప్రియులారా. కదులుతున్న ఈ బండికి ఉన్న ఒక సీటు కదులుతుందా ప్రియులారా? పెట్రోల్ ట్యాంక్ ఏమైనా కదులుతుందా? ఇంజన్ ఏమైనా కదులుతుందా అంటే ఏవి కదలట్లేదు. కదలకుండా దానిని ఏం చేశాడు ఈ మనిషి? ఒక చాసిస్ బిగించాడు. ఒక లారీకి ఇంజను చాసిస్ ఉంటుంది, ఆ చాసిస్కే తన బాడీని బిగించుకుంటాడు. ఒక బస్సుకే కానివ్వండి, ఒక ట్రైన్కు కానివ్వండి, ఇంజన్కి చాసిస్ అనేవి ఎలాగైతే బిగిస్తారో కదలకుండా మనిషి కూర్చున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా వెళ్ళాలని మనిషి ఎలాగైతే బిగిస్తాడో చాసిస్కి, మరి తనకు కావలసిన విధంగా అది కదులుతుంది. కానీ మనిషి కూర్చున్నప్పుడు కదులుతున్న ఫీలింగ్ రాకుండా బిగిస్తారు నట్లతో, స్క్రూలతో. అలాగే పరలోకపు తండ్రి కూడా ఈ భూమిని పునాదుల మీద స్థిరపరిచాడు. ఒక చెట్టు కదులుతుందా? లేదు కదా. ఒక పర్వతము కదులుతుందా? కదలట్లేదు. ఒక నేల కదులుతుందా? కదలట్లేదు. కదలకుండా దీనిని స్థిరపరిచాడు. కానీ బండికి ఎలాగైతే చక్రాలు కదులుతాయో, తిరుగుతాయో, నువ్వు ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతానికి వీల్స్ ఎలాగైతే తిరుగుతూ ఉంటాయో అలాగే ఈ భూమి కూడా తిరుగుతుంది. కానీ నీకు తిరుగుతున్న ఫీలింగ్ లేకుండా పరలోకపు తండ్రి దానిని బిగించాడు. దాని అర్థం అది. ఇది అర్థం చేసుకొనని క్రైస్తవ్యము ఆనాడు ప్రియులారా, క్రైస్తవులైన వారు శాస్త్రవేత్తలను హింసించవచ్చు ప్రియులారా, కానీ క్రీస్తు మాత్రము మనుషుల చేత హింసలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అనుభవించి చచ్చిపోయాడనేది మర్చిపోయారు మీరు. క్రీస్తు హింసలు పొంది చనిపోయాడే కానీ హింసించి చనిపోలేదు కదా. అందుకే అంటారండి క్రీస్తు మంచివాడేనండి, క్రైస్తవులు మంచివారు కాదు అంటారు. కానీ ప్రియులరా, క్రైస్తవులు కూడా మంచివారేనండి. అండ్ ఈరోజు సమాజంలో చూడండి, క్రైస్తవులైన వారు చేసిన మేలులు చూడండి. హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, మరి ఎన్నో ఇన్స్టిట్యూట్ని ప్రారంభించి వెళ్ళిపోయారు ప్రియులారా. ఈరోజు మన భారతదేశంలోని ఇలా ప్రారంభించి వెళ్ళిపోయిన వారిలో అనేకులు క్రైస్తవులైన వారినే హింసించలేదు. నేడు భారతదేశంలో ఉన్న మత ఛాందసవాదులు ఎందుకు హింసిస్తున్నారు మీరు? క్రైస్తవులు చేసిన నేరం ఏంటి? క్రైస్తవులు చేసిన నేరం ఏమీ లేదు ప్రియులారా, కానీ వీరు హింసిస్తారండి. ఏంటంటే మీరు తప్పు చేసిన వారు, శాస్త్రవేత్తలనే హింసించిన వారు అని అంటున్నారు. కానీ క్రైస్తవులను నేడు మీరెందుకు హింసిస్తున్నారు? ఏ తప్పు చేసిన వాడిని క్షమించమని మీ దేవుడు చెప్పలేదా? ఆలోచించండి. గనుక క్రైస్తవులైన వారు ఆనాడు హింసించారు, కానీ వారు హింసించిన దానికంటే వారు చేసిన మేలులు ఎక్కువ. కానీ ప్రియులారా, వారి చేసిన మేలులను అనుభవిస్తూ, క్రైస్తవులు చేసిన మేలులను అనుభవిస్తూ నేడున్న మత ఛాందసవాదులు క్రీస్తు పైన, క్రైస్తవ్యాన్ని పైన అనేక బురదలు జల్లుతున్నారు కదా ప్రియులారా. కనుక భూమి కదులుతుంది, గుర్తించుకోండి మత ఛాందసవాదులారా, అది నా బైబులే చెప్పింది అని చివరిగా మాటను చూసుకుందాం. కీర్తనల గ్రంథము 147 అధ్యాయం 15వ వచనం ప్రియులారా, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుచున్నది అంటున్నాడు. చూడండి, ఏ వాక్యము?
ఆయన వాక్యము వలన కలిగిన ఈ విశ్వము బహువేగముగా పరిగెడుతుంది, పరుగులు తీస్తుంది అంటున్నాడు పరలోకపు తండ్రి. అంటే ప్రియులారా, భూమి పరిగెట్టడానికి కారణము వాక్యమే, వాక్యము వలన కలిగినదే ఈ విశ్వము. గనుక భూమి కదులుతుందా? కదులుతుంది. గనుక ప్రియులారా, ఆనాడు వారు తప్పుగా అపార్థం చేసుకొని హింసించవచ్చు, కానీ నేడు ఎవరిని క్రైస్తవులైన వారు హింసించట్లేదండి. ఎందుకంటే క్రీస్తు నేర్పినది ఏంటి? మాకు ప్రేమతత్వము, ప్రేమించడమే నేర్పించాడు, క్షమించడమే నేర్పించాడు. కనుక మీరు మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని బాధపరిచినా కానీ మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము. మా మహాజ్ఞాన గ్రంథాన్ని మీరు కాలుస్తున్నారు, అయినా మా దేవుడు క్షమిస్తున్నాడు, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము. గనుక మేము హింసకులము కాదు, శాంతి పరులము ప్రియులరా. కనుక మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోకండి. వారిని బట్టి మేము మిమ్మలను రక్షించగలిగిన వాక్యాన్ని చేతపట్టి సర్వలోకములో ఉన్న వారిని వారి పాపాలలో నుంచి విడిపించడానికి కృషి చేస్తున్న వారము ప్రియులరా. మీకు వస్త్రాలు ఇస్తున్న వారము, మీకు నివాసాలను ఏర్పరుస్తున్న వారము, మిమ్మలను పాపములో నుంచి విడిపించడానికి సత్య సువార్తను ప్రకటిస్తున్న వారము మేము. కనుక మేము మీ జోలికి రాము ప్రియులరా. మీరు మా సహోదరులు, ఒకని నుండి వచ్చిన వారమే మనమందరము, గనక ఒకని సంతానమే, గనక మీరు మా సహోదరులే. గనుక మేము మిమ్మల్ని హింసించాం ప్రియులరా. గనక క్రైస్తవులను మీరు కూడా దయచేసి హింసించడము మానివేయండి. క్రైస్తవులైన వారిని ప్రేమించండి, క్రైస్తవులైన వారిని ఆదరించండి ప్రియులారా. ఎందుకంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాము, మీ కొరకు యాచనలు చేస్తున్నాము, మీ గురించిన అనేక విజ్ఞాపనలు పరలోకపు తండ్రికి చేసి మిమ్మల్ని కాపాడుతున్న వారము ప్రియులారా. మేము హింసకులము కాదు, శాంతిపరులము. ఆనాడు వారికి వాక్యము తెలియక గెలీలియో గేలిని, ఒక కొపర్నికస్ని, మరి జోర్డాన్ బ్రూస్ని హింసించవచ్చు, మరణింపజేసిండొచ్చు. కానీ నేడు క్రైస్తవులైన వారు భారతదేశంలో సువార్తను ప్రకటిస్తుంటే ఎందుకయ్యా మీరు చంపుతున్నారు? తప్పు కదా. వారు హింసించి తప్పు చేశారని చెబుతున్న మీరు ఈరోజు ఎందుకు క్రైస్తవులైన వారిని హింసించి చంపుతున్నారు? తప్పు కాదా మరి మీరు చేసేది కూడా? కనుక వద్దండి, మనమందరం సహోదరులము, ఐక్యత కలిగి నివసించవలసిన వారము భారతదేశంలో. గనుక ప్రియులారా, మనము ఐక్యత కలిగి నివసించి పరలోకపు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చి వెళ్ళే వారముగా మారదామండి. మేము ప్రేమామయులము, ప్రేమను ధరించుకున్న వారము. గనుక మా నుంచి హింస రాదు ప్రియులారా, ప్రేమే వస్తుంది. మీరు మమ్మల్ని కొట్టినా, మమ్మల్ని తిట్టినా, మమ్మల్ని హింసించినా కానీ మేము ప్రేమనే చూపించేవారం. కనుక తప్పుగా అపార్థం చేసుకోకండి. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథము అని గెలీలియో చెప్పాడు. మరి బైబిల్ ప్రతిరోజు చదవాలని ఒక సైంటిస్ట్, గొప్ప సైంటిస్ట్ చెప్పాడు. ఎవరతను? సర్ ఐజాక్ న్యూటన్. అది ఒక మహాజ్ఞాన గ్రంథమని శాస్త్రవేత్తలైన వారు, మహాత్మా గాంధీ, మరి ఎందరో గొప్ప గొప్ప వారని పిలువబడిన వారు బైబిల్ని మెచ్చుకున్నారు కదా. గనక ఆ దేవుని మనసులో ఉన్నదే బైబిల్. గనక చదవండి ప్రియులారా, ఆయన మనకు తండ్రి. అపార్థం చేసుకోకండి, కాల్చకండి, క్రైస్తవులను హింసించకండి. మేము మీ మేలు కోరుకునే వారము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రియులారా. గనక ఆలోచించండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథము, శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు కలిగిన గ్రంథమే బైబిల్. కనుక ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, నీ జ్ఞాన గ్రంథము హింసించడానికి కానీ, ఒకరిని హతమార్చడానికి కానీ మీరు ఇవ్వలేదు. అగ్నిలో నుంచి కొందరినైనా మేము రక్షించాలని మా ఎడల ప్రేమ కలిగి మీ యొక్క జ్ఞాన గ్రంథాన్ని మాకు ఇచ్చారు. కనుక తండ్రి, విన్న వాక్యాన్ని మేము విని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా జీవిస్తూ మీరుండే లోకానికి మేము వచ్చేవారుగా మారి అనేకులను మార్చి మేము హింసకులముగా కాక అనేక హింసలు పొంది మీ ఇష్టాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చే పిల్లలముగా మారగలుగుతూ మాకు కృపను సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి మాకింతటి జ్ఞానాన్ని నేడు నేర్పిస్తున్న మా జయశాలి తాతయ్యకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేసి ఎల్లప్పుడూ మీ జ్ఞానమందును, వయసునందును మమ్మను అభివృద్ధి పరచమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.